హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ 775. ఈరోజు మనము గ్రీన్ గ్రేప్స్తో కిస్మిస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను. ఈ గ్రీన్ గ్రేప్స్ ముందుగా మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మన న్యూస్లో వచ్చింది కదండి, అవి నిల్వ ఉండడానికి కెమికల్స్ కలుస్తున్నాయని. అవి తిన్నప్పుడు జలుబు, దగ్గు, కఫంలాగా ఏర్పడి మరి ఆరోగ్యం పాడైపోతున్నట్లుగా మరి న్యూస్ వచ్చింది. అంతేకాదండి, మేము ఈ గ్రీన్ గ్రేప్స్ తిన్నామండి. మామూలుగా తీసుకొచ్చి వాష్ చేసుకొని తిన్నాము. కాకపోతే మామూలుగా ఎక్కువ వాష్ చేయకుండానే ఇట్లనే తీసుకున్నాము. మనం మామూలుగా నీళ్ళకి కడిగి తింటాం కదా, అలా తిన్నాము. అందరికీ జలుబులు, జ్వరాలు, దగ్గులు వచ్చేసినాయండి. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఇట్లా గ్రేప్స్ తిన్నాం కదా. తర్వాత ఈ న్యూస్ వచ్చింది, ఓహో ఎందుకా అనేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఈ గ్రేప్స్ని సాల్ట్ వేసి నీళ్ళలో ఒక 5 నిమిషాలు నాననిచ్చేసేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసి తీసుకున్నానండి. తీసుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పాత్ర ప్లేట్లో మరి గ్రేప్స్ వేసుకోవాలి. మరి ఇడ్లీ పాత్రలో కొంచెం మనం ఇడ్లీ ఉడికించుకున్నట్లుగానండి వాటర్ పోసుకొని ఈ పాత్రలో ఆ గ్రేప్స్ వేసుకొని మరి పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బిలో అండి ఉడికించేసుకొని చక్కగా అవి ఎండలో ఆరబెట్టుకుంటే కిస్మిస్ రెడీ అండి. ఇదిగో చూడండి, నేను చక్కగా ఈ ప్లేట్స్ అన్నిటిలో కూడా కిస్మిస్ చేసుకోవడానికి గ్రేప్స్ పెట్టేశాను. పాత్రలో పెట్టేసి చక్కగా మూత పెట్టేసుకోవాలి. గ్రేప్స్ పెట్టడం వల్ల మరి ఒక ప్లేట్ అయితే కొంచెం పైకి వచ్చిందండి. ఉడికిన తర్వాత అది మామూలుగా సెట్ అయిపోద్ది. పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బిలో ఉడికించుకోవాలండి. అవి ఒకసారి చూద్దాం ఎలా వచ్చినావో. మనమండి చాలా కాస్ట్ పెట్టి చూడండి, ఇంకా కొంచెం ఉడకాలండి. చాలా కాస్ట్ పెట్టి మనం తెచ్చుకుంటాం కదండి. ఇది సమ్మర్లో చక్కగా ఎండిపోతాయండి. ఎవరైనా ఈ కిస్మిస్లు ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవి మన చేతులతో మనం చేస్తాం కాబట్టి మనం ధైర్యంగా తినవచ్చు. చక్కగా ఎన్నైనా కూడా చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు అంతా కూడా డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తింటున్నాం కదండి. కంపల్సరీగా వాటిలో భాగంగా మనం కిస్మిస్ కొనుక్కుంటాము. మరి ఒక్కసారి మరి ఇది ట్రై చేసి చూడండి. చక్కగా చాలా బాగా మంచిగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా ఎండినాయో. చూడండి చక్కగా నిగనిగలాడిపోతా రత్నాలు వెళ్ళి బాగున్నాయి కదండి. అవి ఒకసారి మీకు ఫ్రై చేసి కూడా చూపిస్తాను. చక్కగా 2-3 డేస్లో బాగా ఎండిపోయినాయండి. ఫ్రై చేసి కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ అండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. చూడండి చక్కగా ఎలా ఉబ్బుతున్నాయో కిస్మిస్లు. తప్పకుండా మీరు ఇవి ట్రై చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.